గాయస్ గుడ్ మార్నింగ్. మనమైతే క్రెటిన్ అయితే మనం బాక్స్లో తీసుకుని జిమ్కి అయితే స్టార్ట్ అవుతాం. బయట అయితే వర్షం పడుతుంది అనుకుంటా, జర వెదర్ అయితే కూల్ ఉంది. ఇంకా మనమైతే జిమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇలా జర ఫోన్ చూసుకుంటా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. జర వామప్తో అయితే స్టార్ట్ చేస్తున్నాం. జర రాడ్ తీసుకుని జర లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లెక్సిబిలిటీ చేసుకుని మళ్ళా జర జిమ్నాస్టిక్స్ చేసినాం. మనకి చేతులాగా కాబట్టి జర అటు ఇటు జిమ్నాస్టిక్స్ చేసి ఫ్లెక్సిబిలిటీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం థ్రెడ్మిల్ స్టార్ట్ చేసి థ్రెడ్మిల్ అయితే ఒక 10 minutes 50 calories అయితే బంద్ చేసినాం. ఈ లోపల వర్షం స్టార్ట్ అయింది బయట. ఇంకా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటా జర జిమ్ అయితే మనం కంప్లీట్ చేసినాం. ఈ లోపల బెంచ్ ప్రెస్ చేద్దాం. ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉంది, చెస్ట్ను లెగ్స్ ఉంది ఈరోజు వర్కౌట్. ఇంకా మన పొజిషన్ తీసుకుని 12.5 kgs తీసుకుని ఇంకా చెస్ట్ ప్రెస్ అయితే చేసినాం. హ్యాండ్స్ అయితే ఫుల్ పెయిన్ వచ్చినాయి, కానీ మన ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా బెంచ్ ప్రెస్ అయిపోయిన తర్వాత ఇంకా హ్యాండ్స్తో వర్కౌట్ చేసేసినాం. నెక్స్ట్ అయితే ఇంకా మనం చెస్ట్ ప్రెస్ అయితే కంప్లీట్ చేసినాం. జర 12-15 lbsతో కంప్లీట్ చేసినాం 60 kgs. ఇవి అయితే 5 sets అయితే చేసినాం. మనం ఒక సెట్ 8 reps చేసినాం. ఇది చేసేటప్పుడు మన బాడీ ఫుల్ హీట్ అవ్వాలి, అప్పుడైతేనే మంచి ఫామ్ వస్తుంది. నెక్స్ట్ 2 ropes తీసుకుని అయితే మనం చెస్ట్ ప్రెస్ చేసేసినాం. 20 kgs అయితే పుష్ చేయాలి. ఇంకా డే బై డే మనం ఎక్కువ వెయిట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే బెంచ్ ప్రెస్ చేసేసినాం 10 kgsతో. ఇంకా నెక్స్ట్ 20 kgsతో అయితే మనం నెక్స్ట్ బెంచ్ ప్రెస్ చేసినాం అనమాట. జర హార్డ్గా ఉంది కానీ 2 reps అయితే చేసేసినాం. ఇంకా ఈ లోపల మనోడు పైకి ఎక్కితే ఇంకా జర లెగ్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇదైతే 5 sets into 8 reps అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా మా వాడైతే వెనకాల నుంచి వీడియో తీస్తుండు. ఇంక ఈ లోపల బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే జోరుగా పడుతుంది. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా జిమ్లో మేమంతా మొత్తం పార్టీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం అయితే వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసిన ఈరోజు.